మహాశివ పురాణం మొదటి అధ్యాయం విద్యేశ్వర సంహిత. ఈ శివ మహాపురాణం వేదతుల్యం. ఇది తొలుత పరమేశ్వర నిర్మితం. ఇందులో విద్యేశ్వర, రుద్ర, వినాయక, ఉమా, మాతృ, ఏకాదశ రుద్ర, కైలాస, శతరుద్ర, కోటిరుద్ర, సహస్రకోటిరుద్ర, వాయు, ధర్మ సంహితాలు అనే ఖండములున్నాయి. ఈ 12 సంహితాలు మహాపుణ్యప్రదాలు. వీటిలోని శ్లోక సంఖ్యను చెబుతున్నాను వినండి. విద్యేశ్వర సంహితలో 10,000, రుద్ర, వినాయక, ఉమా, మాతృ సంహితలలో ఒక్కొక్క దానిలో 8,000, ఏకాదశ రుద్ర సంహితలో 13,000, కైలాస సంహితలో 6,000, శతరుద్ర సంహితలో 3,000, కోటి రుద్ర సంహితలో 9,000, సహస్రకోటి రుద్ర సంహితలో 11,000, వాయు సంహితలో 4,000, ధర్మ సంహితలో 12,000 శ్లోకాలున్నాయి. మొత్తం 1,00,000 శ్లోకాల గ్రంథం ఇది. త్రికాలవేది అయిన భగవాన్ వ్యాస మహర్షి కలియుగంలో పుట్టబోయే మనుష్యులు అలసులు, మందబుద్ధులు, అల్పాయుష్కులు అని ఎరిగే. 7 సంహితలు, 24,000 శ్లోక సంఖ్య కలదిగా ఈ పురాణాన్ని సంక్షేపించారు. ఇది పురాణాలలో 4వది. అసలీ పురాణ వాన్మయం యొక్క పుట్టుక ఏమిటంటే పరమేశ్వరుడు సృష్టాది యందు శతకోటి శ్లోక విస్తరమైన ఒకే పురాణాన్ని నిర్మించాడు. క్రమంగా కాలగమనంలో వచ్చే యుగ భేదాలననుసరించి పుట్టబోయే మనుష్యులు అల్పతరాయువులవుతారని జ్ఞానదృష్టితో పరికించిన మహర్షులు అధ్యయన సౌలభ్యం కొరకు దానిని సంక్షేపించారు. ద్వాపర యుగాది యందు కృష్ణద్వైపాయనాది మహర్షులు ఏకపురాణంగా ఉన్నదానిని 4,00,000 శ్లోక సంఖ్యకు సంక్షేపించి 18 పురాణాలుగా విభాగించారు. అలా సంక్షేపింపబడిన ఈ శివ మహాపురాణంలో 1 విద్యేశ్వర సంహిత, 2 రుద్ర సంహిత, 3 శతరుద్ర సంహిత, 4 కోటిరుద్ర సంహిత, 5 ఉమా సంహిత, 6 కైలాస సంహిత, 7 వాయు సంహిత అనే 7 సంహితాలున్నాయి. అఖండ భూమండలాధిపత్యాన్ని వహించి శాసించే సార్వభౌముని చెంతకు చేరటానికి అందరికీ అవకాశం ఉండదు. ప్రజలు భయకంపితులవుతారు. వేదానిది సార్వభౌమస్థానం. అందుకే వేదం ప్రభు సమ్మితమని చెప్పారు ఆప్తులు. పురాణాలు మిత్ర సమ్మితాలు. ఇవి మిత్రునివలే లాలించి హితోపదేశాన్ని చేస్తాయి. పురాణాలన్నీ వేదతుల్యములే. ఈ శివ మహాపురాణం వేదతుల్యం, శ్రేష్ఠతమం, మోక్షదాయకం. చతుర్విధ పురుషార్థ సాధకం, జీవన్ముక్తికారకం. అధిదైవిక, ఆధిభౌతిక, ఆధ్యాత్మిక దుంహక నివారకం, సకల కల్మషహారకం. దురితక్షయ నివారకం. మంగళప్రదాయకం, అఖండ అద్వైతానంద ఆత్మ సాక్షాత్కార తారకం. ఎంతో కుతూహలాన్ని రేకెత్తించే సూతుని పలుకులు విన్న ఋషులు అలాటి మహాపురాణాన్ని ఆదరంతో వినిపింపమని కోరగా సూతుడు సుప్రహరుడై శంకరుని స్మరించి ఇలా ప్రారంభించాడు. ఏ ఋషులందరూ శ్రీవర్ధనుడైన కంకరుని ధ్యానింతురుగాక. వేదసారము, పురాణశ్రేష్టము అయిన ఈ శివ మహాపురాణము గ్ను ఆలకింతురుగాక. దీనిలో భక్తి, జ్ఞాన, వైరాగ్యములకు సంబంధించిన విషయములున్నాయి. ఉపనిషత్తుల యందు సిద్ధాంతీకరింపబడిన సత్ అనగా పరబ్రహ్మ స్వరూపాన్ని గూర్చి విశేషంగా చెప్పబడింది. పూర్వకల్పం గతించి ప్రస్తుత కల్పం యొక్క ప్రారంభంలో 6 గణాలకు చెందిన మహర్షులు సమావేశమయ్యారు. వారిలో వారికి పరబ్రహ్మమును గూర్చి చర్చ జరిగింది. సమాధానం దొరకక అది వివాదంగా మారింది. అప్పుడు వారందరూ నాసరహితుడైన బ్రహ్మగారిని దర్శించి అంజలిబద్దులై వినయంతో ఇలా ప్రశ్నించారు. ఔ పితామహా! నువ్వు సృష్టికర్తవు, ఆదిజుడవు, కారణములకు కారణమైన వాడవు. సర్వతత్వములకు అతీతమైన తత్వమేది? పురాణపురుషుడు ఎవరు? పరునికంటే పరుడెప్పరు? అవ్యక్తానికి సైతం ఆధారభూతుడెవరు? బ్రహ్మగారిలా అన్నారు. ఆ మహర్షులారా! సావధానంగా వినండి. ఎవరిని గూర్చి చెప్పటానికి వాక్కుకు సామర్థ్యం లేదో, ఎవరిని మనస్సు కూడా ఊహించనేరదో, ఇంద్రియములు, పంచభూతాలతో కూడిన ఈ జగత్తు ఎవని నుండి ఉద్భవిస్తున్నదో, త్రిమూర్తుల కంటే కూడా ఎవరు పూర్వుడో అట్టివాడు మహాదేవుడొక్కడే. ఆయన సర్వజ్ఞుడు, జగదీశ్వరుడు. పరాభక్తితో ఆయనను దర్శించటం కంటే వేరే మార్గం లేదు. రుద్రుడు, హరిహరులు, ఇంద్రాది దేవతలు పరాభక్తి తత్పరులై నిత్యము ఆయన దర్శన కాంక్షాలాలసులై ఉంటారు. శివభక్తి ఒక్కటే మోక్షకారకం. లోకంలో చెట్టు నుండి విత్తనము, విత్తనం నుండి చెట్టు ఎలా ఉద్భవిస్తున్నాయో అలాగే దైవానుగ్రహం వల్ల భక్తి, భక్తి పల్ల దైవానుగ్రహం లభిస్తాయి. కనుక ఓ ఋషులారా! అట్టి మహాదేవుని అనుగ్రహం కొరకు మీరు భూలోకం వెళ్లి 1000 సంవత్సరాల దీర్ఘ సత్రయాగాన్ని అనుష్ఠించండి. భూలోకం ఒక్కటే కర్మభూమి, యజ్ఞేశ్వరుడైన శివని అనుగ్రహం వల్ల మాత్రమే వేదవిద్యాసారమైన సాధ్య సాధనములు తెలుస్తాయి. మునులు ఇట్లా అన్నారు. ఏ పితామహా! లోకంలో సాధింపవలసిన వాటిలో ఉత్తమమైన సాధ్యమేది? దానికి ఉత్తమమైన సాధనమేది? సాధకుడెలా ఉంటాడు? మాకీ సాధన స్వరూపాన్ని గూర్చి చెప్పండి. బ్రహ్మగారి సమాధానం: శివపదమును పొందుట ఒక్కటే సాధ్యము. శివభక్తి ఒక్కటే సాధనము. శివానుగ్రహం చేత సిద్ధించిన సంస్కారం చేత అనిత్యమైన ఇహలోక ఫలములయందు ఆసక్తి లేనివాడే సాధకుడు.
వేదోక్త కర్మలను నిష్కామంగా ఆచరించి తత్ఫలాన్ని పరమేశ్వరుని కర్పిస్తే ఆ సాధకుడు సాలోక్క సామీప్య సారూప్యాది ఫలాలను పొందుతాడు. భక్తి తీవ్రతననుసరించి ఫలప్రాప్తి ఉంటుంది. భక్తిలో అనేక సాధనలున్నాయి. వాటిని సాక్షాత్తు ఈశ్వరుడే బోధించాడు. వాటిని సంక్షిప్తం చేసి మీకు సారాన్ని మాత్రం అందిస్తాను. శివపదాన్ని పొందటానికి మహాసాధన మాత్రమే మార్గం. మహామహిమోపేతమైన శివగాథలను చెవులతో వినటం, ఆయన మహమను వాక్కుతో కీర్తించటం, ఆయన నెల్లప్పుడూ మనస్సులో ధ్యానించటం ఈ మూడు కలిసి మహాసాధన అనబడుతుంది. ఇది శృతి సమ్మతమైన మార్గం. మీరీ సాధనతో సర్వోత్కృష్టమైన సాధ్యమును పొందగలరు. సర్వార్థ సాధకమైన ఈ సాధనాన్ని తత్పర బుద్ధితో అసుష్టించండి. లోకంలో మానవుడు ముందు ఒక వస్తువును కంటితో చూసి తర్వాత తత్రాప్తికి ఉపాయాన్ని అన్వేషిస్తాడు. అప్రత్యక్షమైన వాటి విషయంలో చెవులతో విని ప్రవర్తిస్తాడు. అలాగే జిజ్ఞాసువైనవాడు ముందు గురుముఖతః శ్రవణం చేసి తరువాత సంకీర్తనను, ఆపై మననమును శ్రద్ధతో చెయ్యాలి. అలా చేస్తే కొంతకాలం పిమ్మట భక్తుడు సాలోక్య సామీప్యాది క్రమంలో సారూప్యాన్ని పొందుతాడు. ఈ సాధనలో నిమగ్నమైన భక్తుని ఏ రోగాలు సమీపించవు. వ్యాధులన్నీ నశిస్తాయి. ఎప్పుడూ ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాడు. ఈ సాధన ప్రారంభంలో క్లేశాన్ని కలిగించిన అభ్యాసం వల్ల సాధకుడు తర్వాత అనేక శుభాలను పొందుతాడు. ఇంతవరకు శ్రద్ధాళుపులై ఆలకించిన మునులు బ్రహ్మగారినిలా వినయంగా ప్రశ్నించారు. ఆఓ కమలోధ్యన, శ్రవణ మనస కీర్తనముల గూర్చి మాకు సవిస్తరంగా చెప్పండి. ఋషుల ప్రార్థనను మన్నించి వారి శ్రద్ధాభక్తులను గమనించి పితామహుడిలా చెప్పసాగాడు. ఆ మహర్షులారా, శివపూజ, శివమంత్రజపం, శివుని గుణాలను, రూపమును, లీలలను, ఆయన అనంత కళ్యాణ నామములను వేద సమ్మతమైన యుక్తిగల మనస్సుతో సర్వకాల సర్వావస్థల యందు చింతించుటే మననం. సాధనలన్నిటిలో అత్యుత్తమమైన ఈ సాధన శివనుగ్రహం కలవారికే లభిస్తుంది. శంభుని యొక్క ప్రతాప, గుణ, రూప, లీలావిశేష, నామ వైభవాలన్నింటిని వాద్య సహకారంతో రాగయుక్తంగా గాన రూపంగా కాని, వేదాధ్యయన రూపంగా కాని లేదా దేశభాషలో స్పష్టమైన వాక్కుతో రసవంతంగా కీర్తించటం, కీర్తనం, స్థల, కాల, సందర్భ కారణాలతో నిమిత్తం లేకుండా పరమశివుని మంగళమైన గాథలను హాయిగా చెవులతో, ప్రియుడు ప్రియురాలి వచనాలను ఎంత ఆదరంతో వింటాడో అంత ఆసక్తితో వినటం శ్రవణం. ఇది లోకప్రసిద్ధమైనదే. సజ్జన సాంగత్యం వల్ల శ్రవణం సమకూరుతుంది. ఆపై కీర్తన అలవడుతుంది. తరువాత మననం సిద్ధించి ఈశ్వరానుగ్రహంతో సర్వమూ సిద్ధిస్తుంది. సూతుడి మహత్తర విషయాలను ఇంతవరకు చెప్పి సాధన మహమనుగూర్చి ఇలా చెప్పసాగాడు. మునులారా, అసలీ సాధన లోకంలో ఎలా ప్రవర్తించిందో దాని పూర్వగాథను చెప్పుతున్నాను వినండి. పూర్వం పరాశర మహర్షి కుమారుడు, నాకు గురువు బన వ్యాస మహర్షి సరస్వతీ నదీతీరంలో ఆశ్చర్యకరమైన తపశ్చర్యలో మునిగి ఉండగా బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడు భాను ప్రభాభాసమానమైన విమానంలో గగనపథంలో సంచరిస్తూ యాదృచ్ఛికంగా నా గురువును చూచి భూమిపై అవతరించాడు. ధ్యానం నుండి లేచిన నా గురువు ఎదురుగా ప్రత్యక్షమైన సనత్కుమారుని చూచి సంభ్రమాశ్చర్యాలతో, భక్తి గౌరవాలతో నమస్కరించి అర్ఘ్యపాద్యాదులతో పూజించి దేవతాయోగ్యమైన ఆసనాన్నిచ్చి గౌరవించాడు. అందుకు సంప్రీతుడైన సనత్కుమారుడు వినీతుడైన వ్యాసుని ఇలా ప్రశ్నించారు. ఆవు వ్యాసముని, నీవిచట అసహాయుడవై ఉండి దేనిని సాధించాలని తపస్సు చేస్తున్నావు? అయిలా ప్రశ్నించిన సనత్కుమారుని చూచి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా సంతోషించి వ్యాసుడిలా తన మనసులోని తపనను వెల్లడించాడు. సర్వజ్ఞ, వేదచోదితమైన ధార్మిక జీవనంలో చతుర్విధ పురుషార్థములైన ధర్మార్థ కామ మోక్షాలకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. మీ దయతో నేను వాటిని విస్తారంగా అనేక విధాలుగా స్థాపించాను. వ్యాసుని ఆవేదనను, జిజ్ఞాసను, అంతరంగాన్ని అర్థం చేసుకున్న సనాతనుడైన సనత్కుమారుడు దయార్థదృష్టితో తన అమృత వాక్కులనిలా వినిపించాడు. కుమారా, వ్యాసముని, పూర్వం నేను కూడా మోక్షార్థినై చిత్తచాంచల్యంతో అనేక ఇతర సాధనాలతో మందర పర్వతం మీద తపస్సు చేశాను. నా తపస్సు ఫలించి శివజ్ఞచే భగవానుడు, దయాళువు, సర్వసాక్షి, ప్రమథ గణాధిపతి బన నందికేశ్వరుడు నా ఎదుట ప్రత్యక్షమై ముక్తి సాధనాన్నిలా ఉపదేశించాడు. ఆవు బ్రహ్మమానసపుత్రా, వేద సమ్మతమైన శివుని యొక్క శ్రవణ, కీర్తన, మననములే ఉత్తమమైన ముక్తి సాధనాలు. ఇది సాక్షాత్తు పరమేశ్వరుడే నాకుపదేశించాడు. కనుక వెంటనే వాటి ఆచరణయందు ప్రవర్తించు. నీకు మంగళములు సిద్ధించుగాక అని పలుమార్లు బోధించి నందీశ్వరుడు అంతర్హితుడయ్యాడు. అని ఈ విధంగా సనత్కుమారుడు వ్యాసుని సంకలను తీర్చి మోక్షోపాయాన్ని చెప్పి పరమశోభనమైన బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు. ఇంతవరకు చిన్న ఋషులు ప్రమోదమానసులై, ఓ సూతా, శివుని శ్రవణ, కీర్తన, మననములనే ఈ మూటిని ఆచరించుట యందు ఆసక్తుడైన మానవుడు ఏం చేస్తే ముక్తిని పొందుతాడు అని లోక కళ్యాణ కాంక్షా తత్పర మానసులై ప్రశ్నించారు. మునుల ప్రశ్నకు సమాధానంగా సుతుడిలా అంటున్నాడు. మునులారా,
మహాసాధన అని చెప్పబడే ఈ మూటిని ఆచరించలేని మానవుడు శివుని లింగమునందుగాని మూర్తి అందుగాని శివుని ఆవాహన చేసి నిత్యము అర్పించినట్లయితే భయంకరమైన ఈ సంసార సముద్రాన్ని దాటేస్తాడు. వంచన లేకుండా సంపాదించిన ద్రవ్యంతో శక్తిని మించి వ్యయం చేయకుండా అర్పించాలి. సర్వజ్ఞుడు సర్వాంతర్యామి అయిన మహాదేవునకు మనోనైర్మల్యము దృఢమైన భక్తి ప్రధానమైనట్లుగా ఇతరములు కావు. శక్తి ఉంటే శివునకు మండప, గోపుర, తీర్థ, మఠ, క్షేత్ర నిర్మాణాలను చెయ్యాలి. రథోత్సవాన్ని జరిపించాలి లేదా ఉత్సవంలో పాల్గొనాలి. వస్త్ర, గంధ, మాల్య, ధూప, దీప, నైవేద్యాలతో అర్చించాలి. ఛత్ర, చామర, వింజామరాదులతో సేవించాలి. ప్రదక్షిణ, నమస్కారాదులు, జపము శక్తిమేరకు చేయాలి. ఆవాహన మొదలు విసర్జన పర్యంతము భక్తి, శ్రద్ధలతో చేయాలి. పూర్వం ఎందరో మహాత్ములు శివుని ఈ మార్గంలో అర్చించి తరించారు.